బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా ఒక్కొక్కరు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పై మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మేయర్ బొంతు అసంతృప్తికి గల కారణాలేంటి బీఆర్ఎస్ పై? రాధిక, మాజీ మేయర్ బొంతు రామన్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తను మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తను మల్కాజ్గిరి నుంచి కూడా ఆ టికెట్ ఆశించాడు, కానీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. సో అతని ప్లేస్ లో మల్కాజ్గిరి నుంచి మాజీ మంత్రి అయినటువంటి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్కి టికెట్ కేటాయించారు. దాని తర్వాత అతను ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి తను కూడా తిరిగి సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆశిస్తున్నాడు. అయితే వాస్తవంగా తన వైపు బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపడం లేదని చెప్పేసి కూడా తన కొంత అసంతృప్తిగా ఉన్నాడు. అసంతృప్తిలో భాగంగా ఈ రోజు తన ఒక లేఖను, అంటే వాట్సాప్ ద్వారాగా లేఖను పార్టీకి కూడా రాసినట్టు కూడా మనకి కొద్దిసేపటి క్రితమే సమాచారం ఉంటుంది. వాస్తవంగా తను ఖచ్చితంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరానికి తొలి మేయర్ గా నేను అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఎనలేని కృషి చేశాను హైదరాబాద్ విషయంలో. సో ఖచ్చితంగా నేను ఉద్యమం కాలం నుంచి కూడా పార్టీకి పనిచేస్తున్నాను, అహర్నిశలు కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నేను సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఆదేశిస్తే ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే బొంతు రామన్ పార్టీకి లేఖ రాసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఒకవేళ పార్టీ కాక తను రాసిన లేఖను పరిగణలోకి తీసుకోకపోతే మాత్రము ఏ పార్టీలోకి వెళ్తాను అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతం అయితే మాత్రము పార్టీకి మాత్రము తన అభ్యర్థిత్వాన్ని అయితే ముందుంచాను, పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. ఇదే అభ్యర్థిత్వాన్ని అటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా నా యొక్క అభ్యర్థిత్వాన్ని స్వీకరించి ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాను, లేకపోతే మాత్రము పార్టీ మారేందుకైనా సరే సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా తను ఆ లేఖలో రాసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సైదులు.